నమస్కారం వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళ్లే ముందు ఈనాటి ముఖ్యాంశాలు హైదరాబాద్ కు చేరుకున్న కోవిషీల్డ్ కోవాక్సిన్ టీకా తొలి విడతలో 6,50,000 డోసులు పంపిణీ దేశంలో త్వరలో మరో 4 వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయన్న కేంద్ర ఆరోగ్య శాఖ కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ నవభారత నిర్మాణానికి యువత ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు యువత ఆకాంక్షలకు నూతన విద్యా విధానం ఉపకరిస్తుందని వ్యాఖ్య రైతుల సమస్యలపై అధ్యయనానికి నిపుణుల కమిటీని నియమించిన సుప్రీంకోర్టు కమిటీ నివేదిక అందే వరకు వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధింపు జంట నగరాల్లో నేటి నుంచి ఉచితంగా మంచినీటి సరఫరా 10 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడి రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ ఉనికి లేదన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అపోహలు వదంతులు నమ్మవద్దని సూచన కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్క్ను ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరోనా టీకా రాష్ట్రానికి వచ్చింది పూణే నుండి ప్రత్యేక కార్గో విమానంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది 6,50,000 డోసుల కోవిడ్ టీకాలు ఉదయం 11 గంటల సమయంలో రాష్ట్రానికి చేరుకున్నాయి వ్యాక్సిన్ను భద్రపరిచి సరఫరా చేసేందుకు కోటి వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో 40 క్యూబిక్ మీటర్ల వ్యాక్సిన్ కూలర్ ఏర్పాటు చేశారు కోఠి నుండి వివిధ ప్రాంతాలకు వ్యాక్సిన్ తరలించేందుకు 866 కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేశారు నగరానికి చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాక్సిన్ టీకా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభమవుతుంది కాగా పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి 10 ప్రత్యేక విమానాల్లో 56.5 లక్షల డోసుల్ని దేశంలోని వివిధ నగరాలకు తరలిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ చేశారు ఎయిర్ ఇండియా స్పైస్ జెట్ ఇండిగో గో ఎయిర్ విమానాల ద్వారా ఢిల్లీ చెన్నై కోల్కతా గౌహతి షిల్లాంగ్ అహ్మదాబాద్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ లక్నో చండీగఢ్ భువనేశ్వర్లకు తరలిస్తున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తొలి దశలో 10 కోట్ల డోసుల్ని సరఫరా చేస్తున్నామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా చెప్పారు వీటిలో ఒక్కొక్క డోసు ధర 200 రూపాయలకు అందజేస్తున్నామని తెలిపారు సామాన్యులు పేదలు ఆరోగ్య కార్యకర్తల కోసం తక్కువ ధరకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు ప్రైవేటు సంస్థలకు మాత్రం ఒక్కొక్క డోసు ధర 1000 రూపాయలుగా విక్రయిస్తామన్నారు దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి కరోనా టీకా పంపిణీ ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో మరిన్ని వివరాలను కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు దేశంలో త్వరలో మరో 4 వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని ప్రస్తుతం కోవిషీల్డ్ కోవాక్సిన్ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు కేంద్ర ప్రభుత్వం మొత్తం 110 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను తొలి దశలో అందించేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్క డోసు ధర 200 రూపాయలుగా ఉంటుందని పేర్కొన్నారు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ 55 లక్షల డోసులు సరఫరా చేరున్నట్లు రాజేష్ భూషణ్ తెలిపారు అయితే ఈ 55 లక్షల డోసుల్లో 16.50 లక్షల డోసులను భారత్ బయోటెక్ ఉచితంగా సరఫరా చేస్తోందని మిగిలిన 38.5 లక్షల డోసులకు గాను ఒక్కో డోసుకు 295 రూపాయల్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు కోవిషీల్డ్ కోవాక్సిన్లు 2 అత్యవసర వినియోగంలో భాగంగా అందిస్తున్నట్లు నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికే పాల్ చెప్పారు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తదనంతర పరిణామాలపై ఆందోళనలు చెందవద్దన్నారు ఈ 2 వ్యాక్సిన్లను పరీక్షించామని వీటిపై దుష్ప్రభావాలు లేవని అన్నారు So the first key principle is to ensure people's participation, जन भागीदारी सुनिश्चित किया जाना बहुत आवश्यक है दूसरा जो प्रिंसिपल है वो है यूटिलाइज द एक्सपीरियंस ऑफ इलेक्शंस एंड यूनिवर्सल इम्यूनाइजेशन प्रोग्राम तीसरा है किसी भी एग्जिस्टिंग हेल्थ केयर सर्विसेज पर इसका कुप्रभाव न पड़े खासकर जो राष्ट्रीय कार्यक्रम हैं यानी हम ये नहीं चाहते जब कोविड प्रारंभ हुआ था तो बहुत सारी स्वास्थ्य सेवाएं बंद हो गई थीं ऐसा न हो अधिकतम यही हो सकता है कि अगर किसी चीज़ को हमें 2-3 दिन या 1 हफ्ते रीशेड्यूल करना है तो वो करें लेकिन कोई भी स्वास्थ्य सेवा बंद न हो जब हम कोविड वैक्सीनेशन चला रहे हैं
no compromise on scientific and regulatory norms and other standard operating procedures. Since we are and state governments are governed by these standard operating procedures, and since these SOPs are in the public domain and therefore transparent, we would expect that everyone would very scrupulously follow these SOPs while the vaccination rolls out in the country. और ये जो पूरी प्रक्रिया है ये तकनीक पर आधारित है, आईटी पर आधारित है, सूचना प्रौद्योगिकी पर आधारित है. ऑर्डरली स्मूथ इम्प्लीमेंटेशन ड्रिवन बाय टेक्नोलॉजी. ये हम आपको पहले भी बता चुके हैं कि सीक्वेंशियल रोल आउट है, डिपेंडिंग ऑन अवेलेबिलिटी वो ओवरलैप भी कर सकता है, लेकिन शुरुआती दौर में हमें लगता है कि ये सीक्वेंशियल ही रहेगा क्योंकि प्रारंभ में वैक्सीन की उपलब्धता सीमित होगी. पहली प्राथमिकता में पब्लिक हेल्थ फैसिलिटीज और प्राइवेट हेल्थ फैसिलिटीज में काम करने वाले हेल्थ केयर वर्कर्स हैं जिनका वैक्सीनेशन 16 तारीख से प्रारंभ होगा. इसमें लगभग 1 करोड़ लोग हैं. उसके बाद फ्रंट लाइन वर्कर्स हैं, उसमें 2 करोड़ लोग हैं. उसके बाद प्रायोरिटाइज्ड एज ग्रुप्स हैं जिसमें 27 करोड़ लोग हैं, 50 साल से ऊपर वाले और 50 साल से नीचे कोमॉर्बिडिटी वाले लोग. महत्वपूर्ण बात यह है जो कल माननीय प्रधानमंत्री जी ने भी बताई कि कॉस्ट ऑफ वैक्सीनेशन ऑफ हेल्थ केयर वर्कर्स एंड फ्रंट लाइन वर्कर्स विल बी बोर्न बाय द सेंट्रल गवर्नमेंट. నవభారత నిర్మాణంలో భాగంగా యువతను ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో జాతీయ విద్యా విధానం కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యువత నిర్ణయాలు, ఆలోచనలకు, విశ్వాసాలకు నూతన విద్యా విధానం ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. జాతీయ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వివేకానందుడు తన రచనలు, బోధనల ద్వారా యువతలో జాతీయతా భావాలు పెంపొందించారని, స్వాతంత్ర్య సమరయోధులు ఆయన ద్వారా స్ఫూర్తి పొందారని అన్నారు. స్వామీజీ నుండి ప్రేరణ పొంది పలువురు మన దేశంలో ప్రతిష్టాత్మక సంస్థలను నెలకొల్పారని మోదీ తెలిపారు. దేశ యువత శారీరకంగా, మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. దేశంలో కుటుంబ రాజకీయాల వ్యవస్థ నిర్మూలించాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. తమ ఇంటి పేరు ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేసేవారు ఎంతో కాలం కొనసాగరని అన్నారు. ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రమేష్ పోఖ్రియాల్, కిరణ్ రిజిజు తదితరులు కూడా పాల్గొన్నారు. యూత్ ఫెస్టివల్లో ఎంపికైన 3 విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. व्यक्तियों ने यहां आजाद भारत के लिए फैसले लिए, भारत के भविष्य के लिए चिंतन किया. साथियों, स्वामी जी ने जो देश और समाज को दिया है वो समय और स्थान से परे हर पीढ़ी को प्रेरित करने वाला है, रास्ता दिखाने वाला है. आप देखते होंगे कि भारत का शायद ही ऐसा कोई गांव हो, कोई शहर हो, कोई व्यक्ति हो जो स्वामी जी से खुद को जुड़ा महसूस न करता हो, उससे प्रेरित न होता हो. स्वामी जी की प्रेरणा ने आजादी की लड़ाई को भी नई ऊर्जा दी थी. गुलामी के लंबे कालखंड ने भारत को हजारों वर्षों की अपनी ताकत और ताकत के एहसास से दूर कर दिया था. स्वामी जी का बहुत जोर उस बात पर भी था जिसको हमने कभी भूलना नहीं चाहिए. स्वामी जी हमेशा कहते थे और वो इस बात पर बल देते थे, वे शारीरिक మన దేశ జనాభాలో దాదాపు 35% మంది యువతే ఉన్నారు. అటువంటి యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారిని కర్తవ్యోన్ముఖుల్ని చేసేందుకు వివేకానంద చెప్పిన మాటలు, చూపిన బాట ఇప్పటికీ ఎప్పటికీ అనుసరణీయం. నేడు స్వామి వివేకానంద 158వ జయంతి. వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం.
స్వామి వివేకానంద జయంతిని ఈ సంవత్సరం జాతి నిర్మాణం కోసం యువశక్తి మార్గం సుగమం చేద్దామనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నాం. జాతీయ యువజన విధానం 15 ఏళ్ల నుండి 29 ఏళ్ల మధ్య వయసున్న వారిని యువతగా నిర్దేశించింది. అంటే మరో 20 ఏళ్ల పాటు యువత జనాభాలో ప్రపంచ దేశాల్లోనే భారత్ అగ్రస్థానంలో ఉంటుంది. జాతి నిర్మాణంలో భాగస్వాములు కావలసినటువంటి యువతకు స్వామి వివేకానంద బోధనలే దిక్సూచిగా పనిచేస్తాయి. 1863లో కోల్కతాలో జన్మించి కేవలం 39 సంవత్సరాలు మాత్రమే జీవించిన స్వామి వివేకానంద యువతపై చెరగని ముద్ర వేశారు. నిరంతర కృషి, సామర్థ్యం, పట్టుదల, సృజనాత్మకత, విశాల దృక్పథంతో యువతి యువకులు జాతిని అభివృద్ధి పదంలో నడిపించగలిగే శక్తి కలిగి ఉంటారని స్వామీజీ బలంగా నమ్మారు. లేవండి, మేల్కొనండి, గమ్యం వైపు చేరేదాకా ఆగవద్దని స్వామీజీ చెప్పిన మాటలు యువతను లక్ష్యం వైపు నడిపిస్తాయి. మొదట మన లక్ష్యాలను అర్థం చేసుకోవాలి, తర్వాత వాటిని ఆచరణలో పెట్టేందుకు గల మార్గాలను వెతకాలని ఆయన ఇచ్చిన సందేశం మన లక్ష్య సాధనలో సరైన బాటను వెతుక్కునేందుకు తోడ్పడుతుంది. కెరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకని స్వామీజీ మన లక్ష్య సాధనలో విఫలమైన ఈ ప్రపంచంలో ఉన్న సకల శక్తి నీలో ఉంది, నీవు ఏమైనా చేయగలవు, దేనినైనా సాధించగలవని నరేంద్రుడు ఇచ్చిన సందేశం మనలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపి గమ్యం వైపు నడిపిస్తుంది. అందుకే స్వామీజీ ప్రబోధనలు మనకు నిరంతరం స్ఫూర్తిదాయకం. దేశ జనాభాలో దాదాపు 3వ వంతు ఉన్న యువత ముందు ప్రస్తుతం ఎన్నో సవాళ్లు ఉన్నాయి. నిరుద్యోగం, నైపుణ్యత, శిక్షణ కొరత, ఆర్థిక వనరుల లేమి, ఇలా ఎన్నో సమస్యలపై పోరాడవలసి వస్తుంది. ఈ క్రమంలో నిరాశ నిస్పృహలకు గురవకుండా లక్ష్యాన్ని సాధించేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను కూడా అందిపుచ్చుకోవాలి. యువతలోని నైపుణ్యతను పెంచేందుకు ప్రభుత్వం ప్రారంభించిన స్కిల్ ఇండియా కార్యక్రమం, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు స్టార్టప్ ఇండియా కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందాలి. స్వామీజీ చెప్పినట్లుగా యువత తమ పరిజ్ఞానాన్ని, వృత్తి నైపుణ్యాన్ని నిరంతరం సానపడుతూ వృద్ధిలోకి రావాలి. ప్రపంచ స్థాయిలో భారత యువత తమ ప్రతిభా పాటవాలను చాటుకుంటున్నారు. వారి ప్రతిభ పలు దేశాల అభివృద్ధికి పునాదిరాళ్లు అవుతున్నాయి. వారిని ఆదర్శంగా తీసుకుంటూ దేశంలోని యువతీ యువకులు ముందుకు సాగాలి. ఉగ్రవాదం, మతోన్మాదం, హింస పెచ్చుమీరుతున్న నేటి పరిస్థితుల్లో యువత హేతుబద్ధంగా ఆలోచన చేసేందుకు వివేకానందుడు మతం, సంస్కృతి, తత్వం గురించి చేసిన బోధనలను ఆకలింపు చేసుకోవాలి. వన్నెస్ ఆఫ్ రిలీజియన్స్ గొప్పతనం స్వామీజీ బోధనల నుండి స్ఫురిస్తుంది. వివేకానంద విగ్రహాన్ని ఢిల్లీ జేఎన్యూలో ఆవిష్కరించిన సందర్భంగా జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశ సంస్కృతి ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది వివేకానందుడని పేర్కొన్నారు. స్వామీజీ బోధనల నుండి స్ఫూర్తి పొంది సరైన మార్గంలో నడుస్తూ తాము సంపాదించుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ దేశ ప్రగతికి, ప్రపంచ అభ్యున్నతికి పాటుపడడమే నేటి యువత స్వామి వివేకానందుడికి సమర్పించే నిజమైన నివాళి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ స్టే కొనసాగుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన చేస్తున్న అన్నదాతల సమస్యల్ని పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. నూతన సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఇలా ఉండగా నూతన వ్యవసాయ చట్టాల సమస్యలను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో హర్సిమ్రత్ మాన్, ప్రమోద్ జోషి, అశోక్ గులాటి, అనిల్ ధన్వంత్, భూపేందర్ సింగ్ మాన్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అశోక్ గులాటి వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్కు గతంలో చైర్మన్గా వ్యవహరించారు. ప్రమోద్ జోషి జాతీయ వ్యవసాయ అకాడమీ సంచాలకులుగా పనిచేశారు. మిగిలిన ఇద్దరు వ్యవసాయ రంగ నిపుణులు. సుప్రీంకోర్టు వేసిన కమిటీ ఉద్దేశం ప్రభుత్వాన్ని శిక్షించడం కాదని, కేవలం ధర్మాసనానికి నివేదిక సమర్పించేందుకేనని తెలిపింది. క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం సభ్యులు చెప్పారు. కమిటీని నియమించే అధికారం తమకు ఉందని ధర్మాసనం పేర్కొంది. కాగా రైతులు నేరుగా కానీ తమ తరపున న్యాయవాదుల ద్వారా కానీ సమస్యల్ని కమిటీకి వివరించాలని తెలిపింది. సమస్య పరిష్కారం కావాలనుకునే వారంతా కమిటీని సంప్రదించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. గ్రేటర్ హైదరాబాద్లో ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు రహమత్ నగర్లోని ఎస్పీఆర్ హిల్స్లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి జీరో నీటి బిల్లుల్ని మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉచిత తాగునీటి పథకాన్ని ప్రారంభించామన్నారు. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకు 20,000 లీటర్ల వరకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తామన్నారు. బస్తీల్లో నల్లాలకు మీటర్లు లేకున్నా ఉచితంగా తాగునీటిని సరఫరా చేయబోతున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. అపార్ట్మెంట్లలో నీటి మీటర్లు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన అమలు చేస్తామని చెప్పారు. జనవరిలో జారీ చేసే డిసెంబర్ బిల్లు నుంచే ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ఉచిత మంచినీటి సరఫరా పథకంతో 10 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. జలమండలి ఆఫీస్ ముందు ఇదే ఎస్పీఆర్ హిల్స్ నుంచి ఇదే బోరబండ నుంచి మా అక్కా చెల్లెళ్ళు 100 మంది ఖాళీ కుండలు ఖాళీ బిందెలు పట్టుకొని అక్కడికి పోయి ధర్నాలు చేసిన రోజుల నుండి ఈ రోజు ఉచితంగా 9 లక్షల మందికి 9 లక్షల కుటుంబాలకు హైదరాబాద్ లో 20,000 లీటర్ల వరకు ఉచితంగా ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే అది కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఘనత అని సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడే సోదరుడు గోపీనాథ్ గారు చెప్తా ఉన్నారు, అన్న ఒక్కసారి ఈ ప్రాంతంలో ఏమేం జరిగినాయో చుట్టూ తిరిగి చూడండి అని చెప్పినారు. ఇటు చూస్తే బస్తీ దవాఖానా, ఇక పైన చూస్తే మనం గడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకో నిర్మాణ దశలో ఉన్నాయి, అది పూర్తవుతా ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మాండంగా వేసుకున్న ఈ రహదారి, ఎడమ వైపు చూస్తే నిలువెత్తున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ మనందరికీ ఆశీర్వాదం ఇస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఒక అద్భుతమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరిట సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్. ఇంకొక వైపు చూస్తే ఇక్కడే బ్రహ్మాండమైన రిజర్వాయర్. ఇవన్నీ కూడా మరి ప్రజలకు మంచి జరగాలి, పేద ప్రజలు బాగుండాలి, కులాలు మతాలతో నిమిత్తం లేకుండా ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎవరైతే హైదరాబాద్ లో పేదలు ఉన్నారో వారు బాగుండాలన్న ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నతందుకు ఇవి నిదర్శనాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పడుతూ ఉండడంతో పాఠశాలలను తెరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మాన్యువల్ తరగతులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత 9, 10 తరగతుల విద్యార్థులకు మాన్యువల్ పాఠాలు బోధించాలని సూచిస్తూ వారి హాజరుకు సుముఖత తెలిపింది. పాఠశాలలు తెరిచేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమీక్ష జరిపారు. కోవిడ్ వైరస్ కారణంగా గత ఏడాది మార్చి 2వ వారం నుంచే విద్యాసంస్థలు మూతపడ్డాయి. సుదీర్ఘ విరామం తరువాత విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ బోధనకు అనుమతిచ్చింది. వీడియో పాఠాలు, ఇతర నెట్వర్కింగ్ యాప్ల ద్వారా తరగతులను విద్యాశాఖ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడా బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజలు ఎటువంటి అపోహలు, ఆందోళన చెందొద్దని సూచించారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మన రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం ఏమాత్రం లేదని చెప్పారు. సరిహద్దు జిల్లాల్లో పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కోడిగుడ్డు, చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందనేది అపోహ మాత్రమేనని వెల్లడించారు. అనంతరం మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ బర్డ్ ఫ్లూతో ఇప్పటివరకు మనుషులకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. భవిష్యత్తులో సైన్యానికి ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొనడానికి ప్రణాళికలను రూపొందించినట్లు ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే చెప్పారు. సైన్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరిగిందన్నారు. సరిహద్దులకు సైన్యం తరలింపునకు వీలుగా పెద్ద ఎత్తున రహదారులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. More than 80 to 85% of the contracts which have been signed are with our own Indian companies as part of our efforts to indigenize and in keeping with the Honorable Prime Minister's call for a Atmanirbhar Bharat. We have also got the necessary budgetary support to keep pace for our modernization plans. We had sponsored a study through the Army Training Command to look into what all niche technologies we need to transform ourselves into this technology-enabled force. ప్రతి సంవత్సరం నిర్వహించే స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తుంది. 2020 సంవత్సరానికి నిర్వహించిన పోటీల్లో నల్గొండకు చెందిన విద్యార్థినులు బషీరా, జైనాబ్, షమీం టీం రూపొందించిన
హైడ్రాలిక్ లిఫ్టింగ్ రొటేటింగ్ వీల్ చైర్ కూడా ఎంపికైంది. నల్గొండ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. మరిన్ని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా యూనిసెఫ్, ఇంక్విలాబ్ సంస్థల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2020 నిర్వహించింది. పాఠశాల విద్యార్థుల్లో దాగి ఉన్న నూతన శాస్త్రీయ ఆలోచన, భావనలు పెంపొందించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇన్నోవేషన్ ఛాలెంజ్ నిర్వహిస్తారు. ఈసారి కూడా కరోనా నేపథ్యంలో ఆన్లైన్లో ప్రాజెక్టులు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల పాఠశాలల నుండి 8,750 టీంలు, 23,800 విద్యార్థులు 7,093 ప్రాజెక్టులు విద్యార్థులు పంపగా అందులో 25 ప్రాజెక్టుల్ని ఉత్తమ ప్రాజెక్టులుగా ఎంపిక చేశారు. ఈ ప్రదర్శనలో నల్గొండకు చెందిన విద్యార్థినులు బషీరా, జైనాబ్, షమీం బృందం రూపొందించిన హైడ్రాలిక్ లిఫ్టింగ్ రొటేటింగ్ వీల్ చైర్ కూడా ఎంపికైంది. హైడ్రాలిక్ లిఫ్టింగ్ రొటేటింగ్ వీల్ చైర్ ప్రాజెక్ట్ ప్రదర్శన ఉత్తమ ప్రాజెక్టుగా పేరు పొందడమే కాకుండా మంత్రి కేటీఆర్ ప్రశంసలు అందుకుంది. నిరుపేద కుటుంబానికి చెందిన బషీరా తన తండ్రి పడుతున్న బాధను చూడలేక తన తండ్రికి ఉపయోగపడే వీల్ చైర్ని ప్రాజెక్టుగా ఎంచుకుంది. బాలిక ఆలోచనను, ప్రతిభను గుర్తించిన మంత్రి కేటీఆర్ ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కూడా ఆరా తీశారు. అనంతరం డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని జిల్లా కలెక్టర్ని ఆదేశించడంతో పాటు బషీరా చెల్లెలు, తమ్ముడికి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో సీటు కల్పించాలని ఆదేశించారు. బషీరా మాట్లాడుతూ నాన్న పక్షవాతంతో కదలడానికి పడుతున్న ఇబ్బందిని చూసి హైడ్రాలిక్ లిఫ్టింగ్ రొటేటింగ్ వీల్ చైర్ ప్రాజెక్ట్ ఉపాధ్యాయుల సహకారంతో రూపకల్పన చేసినట్లు తెలిపింది. నాకు ఈ ఐడియా మా నాన్నగారిని చూసి వచ్చింది. వారికి హెల్త్ బాగోక కొన్ని రోజులు మంచంలోనే ఉండేవారు. దాని తర్వాత వారిని వీల్ చైర్కి షిఫ్ట్ చేశాము. అయితే అప్పుడు వారు ఆ వీల్ చైర్లో అటు ఇటు తిరిగేవారు, కానీ ఏదైనా వస్తువుని తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవారు. సో అలా ఈ వీల్ చైర్ మేము ఏదైనా చదువుకుంటున్న పనిలో ఉన్న వాళ్ళు ఆ వస్తువుని తీసుకోలేక పిలవలేక చాలా బాధపడేవారు. అప్పుడు నేను చూసి ఈ వీల్ చైర్ని ఇంతే కాకుండా కొంచెం ఎత్తులో లేస్తే బాగుంటుంది కదా అని నేను ఆలోచించాను. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే వాళ్ళు ఒకరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇప్పుడు ఈ హైడ్రాలిక్ని మేము అలా పెట్టాము. మేము ఇది ప్రోటోటైప్ కాబట్టి హైడ్రాలిక్ పెట్టలేదు. ఒకవేళ హైడ్రాలిక్ పెడితే ఇంకా అది చాలా ఎత్తులోకి లేస్తుంది. ఈ హైడ్రాలిక్ లిఫ్టింగ్ చైర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ ఈ వీల్ చైర్ని వాడటం వలన ఎత్తులో ఉన్న వస్తువును, అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు అంటే వాళ్ళకు వాళ్ళే సొంతంగా ఆ హైడ్రాలిక్ లిఫ్టింగ్ వీల్ చైర్ను కూర్చున్నప్పుడు అది ఎత్తుకు లేవడం వల్ల పైన ఉన్న వస్తువును ఈజీగా తీసుకోగలుగుతారు. మేస్త్రి పనిచేసే బషీరా తండ్రి ఎస్కే ఖయ్యూం బాషా పక్షవాతంతో గత 4 సంవత్సరాలుగా ఇంటికే పరిమితం కాగా తల్లి ఎస్కే ఇమ్తియాజ్ ఐస్ క్రీం కంపెనీలో పనిచేసి తన పిల్లల్ని చదివిస్తున్నట్లు బషీరా తల్లి చెబుతోంది. ఈ వీల్ చైర్ తయారు చేసే ఐడియా ఎలా వచ్చింది? మా ఆయనకి 4 ఏళ్ల క్రితం పక్షవాతం వచ్చింది సార్. ఆయన అటు ఇటు నడవలేకపోయేవాళ్ళు. ఇంకా అది చూసి ఇంకా అది ఇంట్లోనే ఉండి ఆయనకి సేవలు చేసుకుంటూ 1 ఇయర్ క్లాసులు మిస్ అయిపోయింది. అది చూసి దానికి ఇలా ఉంటే ఎలా అని చెప్పి వాళ్ళ నాన్నగారికి ఏదన్నా చేయాలి, ఇలా నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఐడియా వచ్చింది. వీళ్ళ టీచర్ బషీరాకి ఫోన్ చేసి చెప్పిందనమాట, ఇలా ఛాలెంజ్ నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పెడుతున్నారు, ఏదైనా ఐడియాస్ ఉంటే ఇవ్వండి అమ్మా అని చెప్తే మా పాపకు వచ్చిన ఐడియా ఇచ్చింది. బషీరా బృందం ఎంచుకున్న ప్రాజెక్టు చాలా బాగుందని, నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామని స్కూల్ ప్రిన్సిపల్ పుష్పలత చెప్పారు. స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో పాల్గొనడానికి ఇది చాలా వరకు 4 నెలల ముందే ప్రిపరేషన్ ఉంది. మరి చాలామంది మన టోటల్గా మన డిస్ట్రిక్ట్లో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా 2 గ్రూప్స్గా డివైడ్ అయిపోయి ఒక్కొక్క గ్రూప్కు 3 విద్యార్థులు చొప్పున మరి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పారు. అదేవిధంగా మేము కూడా మా పాఠశాల నుంచి మరి 9th క్లాస్ స్టూడెంట్స్ 10th క్లాస్ 9th క్లాస్ స్టూడెంట్ బషీరా, 10th క్లాస్ స్టూడెంట్ జైనాబ్, 9th క్లాస్ స్టూడెంట్ షమీం, ఈ 3 విద్యార్థులు. అంటే మేము ప్రతి క్లాస్ రూమ్లో దాదాపు 15-20 మంది దాకా మంచి క్లెవర్ స్టూడెంట్స్ ఉంటారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రామగుండంలోని ఎన్టీపీసీలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న సమయంలో వెలువడుతున్న బూడిదను యాష్ పాండ్లో నిల్వ చేసేవారు. దాని ద్వారా వాయు కాలుష్యం అధికంగా ఉండేది. ఎన్టీపీసీ ద్వారా విడుదలైన బూడిదతో సిమెంట్ ఇటుకల్ని తయారు చేస్తున్నారు. దీనిపై దూరదర్శన్ అందిస్తోన్న ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ తమ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రతిరోజు 34,000 మెట్రిక్ టన్నుల బొగ్గును ఉపయోగిస్తోంది. దాదాపు ప్రతిరోజు 8,000 మెట్రిక్ టన్నుల బూడిద వస్తుంది. ఇలా వస్తున్న బూడిదను పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించడానికి ఎన్టీపీసీ అనేక చర్యలు తీసుకుంది.
ఈ బూడిదతో సిమెంట్ ఇటుకల తయారీని ప్రోత్సహిస్తూ వారికి టన్నుకి ₹1 నామమాత్రపు ధరకు అందజేస్తోంది. ఎన్టీపీసీ రామగుండంలో సిమెంట్ ఉపయోగించకుండా కేవలం బూడిదతో సుమారు 2 కిలోమీటర్ల జియోపాలిమర్ రోడ్డును నిర్మించారు. బూడిదను సిమెంట్ కంపెనీల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రైలు మార్గాల ద్వారా బూడిదను తరలించడానికి ఎన్టీపీసీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. రామగుండం ఎన్టీపీసీ సంస్థ ద్వారా వెలువడుతున్న బూడిదను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు చేపట్టిందని ఎన్టీపీసీ సీజీఎం సురేష్ కుమార్ తెలిపారు. సిమెంట్ కంపెనీలు, బ్రిక్స్ ఇండస్ట్రీ, రోడ్ల నిర్మాణంతో పాటు వివిధ అవసరాలకు బూడిద సరఫరా చేయడం జరుగుతుందన్నారు. एनटीपीसी हमेशा ऐश को कभी भी वेस्ट प्रोडक्ट की तरह से नहीं देखता है और हम लोग ऐश को वैल्यू एडेड प्रोडक्ट में कन्वर्ट करने के लिए काफ़ी काम कर रहे हैं. तो हमारा ऐश यूटिलाइजेशन मेनली अभी जो एरिया है वो डिफरेंट एरियाज हैं जो है उसमें मैक्सिमम ऐश ब्रिक मैन्युफैक्चरिंग में है. स्पेशली कंस्ट्रक्शन मटेरियल्स में भी हम लोग काम कर रहे हैं जिससे कि वो भी ऐश से बनाया जा सके. और इस तरह से ऐश यूज़ करने से हम लोग एनवायरनमेंट प्रोटेक्शन के एरिया में भी काम कर रहे हैं ताकि सीमेंट के यूज़ की वजह से जो कार्बन डाइऑक्साइड इमिशन होता है वो ऐश प्रोडक्ट से नहीं होता. సమీప గ్రామాల్లోని వ్యవసాయ భూములు భూసారం పెంచేందుకు కూడా ఈ బూడిదను ఎన్టీపీసీ యాజమాన్యం సరఫరా చేస్తుందని ఆ సంస్థ అధికారులు చెప్తున్నారు. This station is consuming on an average 30 to 35,000 metric ton of coal and around 34 to 35% of it is converted into ash. Almost 90% of ash has been directly utilized and the station is targeting to achieve more than 100% by the end of this financial year. As we are also developing barren land and the yield after that mixing of ash is increasing tremendously. It is giving good yield to the farmers. తాము తయారు చేసుకున్న సిమెంట్ ఇటుకల తయారీకి ఎన్టీపీసీ బూడిదను అధిక శాతంగా వినియోగిస్తున్నామని బ్రిక్స్ ఇండస్ట్రీ యజమాని రాజిరెడ్డి తెలిపారు. పూర్తిగా ఉచితంగా ఇన్ని రోజులు అందించినప్పటికీ ప్రస్తుతం ఎన్టీపీసీ యాజమాన్యం టన్నుకు ₹1 వసూలు చేస్తుందని, ఈ విధంగానే తమకు అంతరాయం లేకుండా బూడిద సరఫరా చేయాలని కోరారు. ఎన్టీపీసీ నుంచి మాకు యాష్ ఇదివరకు ఉచితంగా వచ్చేది, ఇప్పుడు కూడా ఉచితం పేరుతో ఉచితంగానే ఇస్తున్నారు కానీ ₹1 టన్నుకు ₹1 చొప్పున మెయింటెనెన్స్ అంటూ తీసుకుంటాను. బ్రిక్ తయారీలో ముఖ్యంగా ఫ్లై యాష్ ఎన్టీపీసీ నుంచి వచ్చేటువంటిది, తర్వాత స్టోన్ డస్ట్, తర్వాత సిమెంట్ 53 గ్రేడ్ సిమెంటు, 6mm చిప్స్ కలిపి మేము బ్రిక్ తయారు చేస్తూ ఉంటాం. గత 15 సంవత్సరాల నుంచి ఈ ఇండస్ట్రీ నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వాతావరణ వివరాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 14వ తేదీ వరకు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ శాఖ పేర్కొంది. తమిళనాడులోని అతిరామపట్నంలో 13.5 సెంటీమీటర్లు, అరియలూరులో 10 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. రాగల 2 రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవచ్చని చెన్నైలోని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. హైదరాబాద్కు చేరుకున్న కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకా తొలి విడతలో 6,50,000 డోసులు పంపిణీ. దేశంలో త్వరలో మరో 4 వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయన్న కేంద్ర ఆరోగ్య శాఖ. కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్. నవభారత నిర్మాణానికి యువత ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు. యువత ఆకాంక్షలకు నూతన విద్యా విధానం ఉపకరిస్తుందని వ్యాఖ్య. రైతుల సమస్యలపై అధ్యయనానికి నిపుణుల కమిటీని నియమించిన సుప్రీంకోర్టు. కమిటీ నివేదిక అందే వరకు వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధింపు.
జంట నగరాల్లో నేటి నుంచి ఉచితంగా మంచినీటి సరఫరా 10 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడి. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ ఉనికి లేదన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అపోహలు వదంతులు నమ్మవద్దని సూచన.